కొత్త కాపురానికి కారులో ఆడంబరంగా అత్తవారింటికి వచ్చిన నేను ఎడ్ల బండిలో జొన్నపాడుకి వచ్చాను. వెళ్ళగానే ప్రేమతో స్వాగతించిన జొన్నపాడే మాకు మళ్ళీ అండ అయిందనుకున్నాను. జొన్నపాడులో స్కూలు విద్యార్థులు అక్క అని నన్ను పిలుస్తూ బాధను మరిపిస్తూ చక్కగా కబుర్లు చెప్పేవారు. ఇంట్లో పనులకు కూడా నాకు సహకరిస్తూ ఉండేవారు. మా నాన్నకు బస్సులున్నాయి కదా, అమ్మ 2 రోజులకొకసారి బస్సులో వచ్చి నాకు అన్ని అమర్చిపెట్టి వెళ్లేది. ఇల్లు అద్దెకిచ్చినామే పెద్దమ్మ అని నాతో పిలిపించుకుంటూ నన్ను మురిపెంగా చూసుకునేది. ఆ పెద్దమ్మ ఇల్లే నాకు కన్నవారిల్లయింది. ఆ ఇంట్లోనే నాకు తొలి కాన్పయింది. కొడుకు పుట్టాడు. కానీ నాకు సాకటం తెలియదనుకున్నాడేమో. కొద్ది మాసాలకే చనిపోయాడు. నా బాధల మధ్య వ్యాపారం మీద ధ్యాస పెట్టకపోవడంతో మా నాన్నను భాగస్తులు మోసగించారు. బాగా నష్టమొచ్చింది.